అనగనగా ఒకానొక కాలంలో కౌశికుడు అని ఒక ధనవంతుడు ఉండేవాడు. ధనం అపారం, సంపద అపారం. కాని జీవితంలో ఒక్కసారి కూడా ఏ పుణ్యకార్యమూ ఆచరించలేదు. కాలం గడిచింది, వృద్ధాప్యం చేరింది. జీవితమంతా ధనం సంపాదించాను కానీ ఒక్క పుణ్యకార్యం కూడా చేయలేకపోయానా? అందరిలాగే కౌశికుడు కూడా ఈ లోకాన్ని విడిచాడు. అతను చనిపోగానే అతని ప్రాణాలను తీసుకుని పోవడానికి యమకింకరులు అక్కడికి వచ్చారు. ఓ కౌశికుడా, నీ పాపాల లెక్క తీర్చడానికి ఆ వెంట యమలోకానికి రావాల్సిందే అని భయంకరంగా గర్జించారు యమదూతలు. అదే సమయంలో ఆకాశం నుంచి దివ్య కాంతి విరజిమ్ముతూ శివదూతలు అక్కడికి దిగివచ్చారు. ఆగండి, ఈ జీవాత్మను మీరు తాకలేరు. వీడిని మేము కైలాసానికి తీసుకుపోతున్నాము, మీరు మరలిపో అని ఆజ్ఞాపించారు శివదూతలు. అందుకు యమదూతలు కోపంతో, బ్రతికినంతకాలం ఏ మంచి పని చెయ్యని వాడికి కైలాసప్రాప్తి తగదు, వీడి ప్రాణాలు మేమే యమలోకానికి తీసుకుపోతాము అని ప్రతివాదం చేశారు. ఆ క్షణంలోనే యమగణాలకు శివగణాలకు మధ్య భయంకరమైన ఘర్షణ చెలరేగింది. శివదూతల శక్తికి యమదూతలు తీవ్రంగా గాయపడ్డారు. ఇది అన్యాయం, యమధర్మరాజుని ఆశ్రయిస్తాము. బాగా దెబ్బలు తిన్న యమకింకరులు యమధర్మరాజు వద్దకు వెళ్లి, ప్రభు, శివదూతలు మమ్మల్ని అడ్డుకున్నారు, ఆ కౌశికుడి ఆత్మను తీసుకురాలేకపోయాము. అది విన్న యమధర్మరాజు తీవ్ర కోపంతో శివలోకానికి వెళ్లి శివగణాలకు నాయకుడైన మహాకాలుణ్ణి ఎదుర్కొన్నాడు. ఏ పుణ్యకార్యమూ చేయని వాడికి కైలాసప్రాప్తి ఎలా సాధ్యం? ఇదెక్కడి న్యాయం అని ఆగ్రహంతో ప్రశ్నించాడు యముడు. అప్పుడు మహాకాలుడు శాంతంగా కాని గంభీరంగా ఇలా అన్నాడు. యమధర్మరాజా, నీ మాట నిజమే, కాని ఇతని చిన్నతనంలో ఒక బ్రాహ్మణుడు ప్రేమతో ఇతనిని త్రయంబక అని పిలిచేవాడు. సాటిలేని శివనామమైన త్రయంబక అని పిలువబడినందున అతడు పునీతుడైనాడు. అతనిని యమలోకానికి పంపలేము. ఈ మాటలు విని కూడా యమధర్మరాజు తృప్తి చెందలేదు. ఒక పాపాత్ముణ్ణి ఒక దైవం పేరు పెట్టి పిలిచినంత మాత్రాన వాడు సద్గతులకు అర్హుడైపోతాడా? ఇదెక్కడి న్యాయం? నేనీ విషయాన్ని పరమశివుణ్ణే అడుగుతాను అని ఆవేశంతో ముందు కదిలాడు. ఆ మాటలు మహాకాళునికి తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పించాయి. నేను చెప్పినా వినకుండా నీవు శివుణ్ణి కలవగలవా అని ఉగ్రంగా గర్జిస్తూ మహాకాలుడు తన గదతో యమధర్మరాజు గుండెల మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు యముడు అక్కడికక్కడే మూర్ఛపోయాడు. కొంతసేపటికి యమధర్మరాజుకు స్పృహ వచ్చింది. అప్పుడు అతడు ఆ వైపుగా వస్తున్న బ్రహ్మదేవుణ్ణి చూశాడు. బ్రహ్మదేవా, నా దుస్థితి చూశారు కదా, ఏమిటి తరుణోపాయం, సెలవియండి అని వేడుకున్నాడు. యమధర్మరాజా, శివనామ మహిమను సాధారణ బుద్ధితో కొలవలేవు. పరమశివుని అద్భుత నామమహిమలు అనిర్వచనీయం. శివనామ స్మరణ మహిమను గ్రహించడం బహుదుర్లభం. అందువలన మహాకాలునితో ఘర్షణ మాని వెనుతిరిగిపోవడమే శోభస్కరం అని ఉపదేశించాడు. యమధర్మరాజు అక్కడి నుండి వెళ్లిపోయాడు. కౌశికుని ఆత్మను కైలాసానికి తీసుకుని వచ్చారు. అందువలన పరమేశ్వరుని నామ విశిష్టతలను గుర్తించి కొత్తగా జన్మించిన పిల్లలకు వారి తల్లిదండ్రులు పుణ్యప్రదమైన మంచి పేర్లు పెట్టి వారు బుద్ధిమంతులై సన్మార్గంలో జీవిస్తూ ఆనందంగా ఉండేలా పెంచి పెద్ద శివనామ స్పర్శతో కౌశికుడికి సద్గతి లభించింది. ఓం నమః శివాయ. ఓం నమః